హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం, ఆనందంలో ఉద్యోగ పెన్షనర్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ మర్యాదపూర్వక భేటీ కేవలం ఒక సాధారణ సమావేశం మాత్రమే కాకుండా దశాబ్దాల కాలంగా రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదురుచూస్తున్న ఒక గొప్ప కల సాకారమైన శుభ సందర్భంగా అయితే నిలిచింది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగ నేతలు ఏలూరి శ్రీనివాసరావు, జగదీశ్వర్, వంగ రవీందర్ రెడ్డి, చావా రవి, దామోదర్ రెడ్డి మరియు సదానంద గౌడ్ వంటి ప్రముఖులు పాల్గొని ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల పట్ల వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ఒక విప్లవాత్మకమైన ఆరోగ్య పథకాన్ని రూపొందించింది. దానికి రాష్ట్ర కేబినెట్ ద్వారా అధికారికంగా ఆమోదముద్ర వేయడం ఈ ఆనందానికి ప్రధాన కారణం. ఈ పథకం కేవలం పేరుకే కాకుండా క్షేత్రస్థాయిలో పక్కా అమలు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏకంగా 1,056,00,00,000 భారీ మూల నిధిని కేటాయించడం విశేషం. గతంలో ఆరోగ్య పథకాల అమల్లో నిధుల కొరత వల్ల ఆసుపత్రులు చికిత్స అందించడానికి వెనుకాడేవి. కానీ ఇప్పుడు ఈ భారీ నిధి అందుబాటులో ఉండటం వల్ల పేమెంట్స్ సకాలంలో జరుగుతాయని, తద్వారా ఏ ఒక్క ఉద్యోగి కూడా వైద్యం నిరాకరించబడదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది ఉద్యోగ వర్గాల్లో ఒక పెద్ద ఊరటను కలిగించిన అంశం. మరో అద్భుతమైన మరియు సాహసోపేతమైన నిర్ణయం ఏమిటంటే, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఏకంగా 1,2,00,00,000 భారీ ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేయడం. సాధారణంగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేదా వ్యక్తిగత ప్రయాణాల్లో ప్రమాదవశాత్తు ఏమైనా అపశృతి జరిగితే, ప్రాణ నష్టం సంభవిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదమే ఉంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క 1,20,00,000 బీమా మొత్తం ఆ కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుంది. ఇది పెద్ద మొత్తంలో ప్రమాద బీమాను ప్రభుత్వమే కల్పించడం అనేది దేశ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయి అని, ఇది ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అని అయితే నాయకులు కొనియాడారు. ఈ నూతన ఆరోగ్య పథకం ద్వారా అన్ని రకాల వ్యాధులకు ఎటువంటి నగదు ముందస్తుగా చెల్లించాల్సిన అవసరం లేకుండా కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందే గొప్ప అవకాశం కల్పించబడింది. గతంలో మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం బిల్లులు పెట్టుకొని కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సొచ్చేది. కానీ ఇప్పుడు అడ్మిషన్ నుండి డిశ్చార్జ్ వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వైద్యం పొందే వీలు కలిగింది. చిన్నపాటి అనారోగ్యాల నుండి గుండె సంబంధిత మరియు క్యాన్సర్ వంటి ప్రాణాపాయ వ్యాధుల వరకు అన్నిటికీ ఈ నగదు రహిత చికిత్స వర్తింపజేయడం ఉద్యోగులకు లభించిన ఒక గొప్ప అదృష్టంగా అయితే భావించవచ్చు. తమ చిరకాల వాంఛైనటువంటి మెరుగైన మరియు నమ్మదగ్గ ఆరోగ్య భద్రతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చిందని, ఈ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయనైతే ఉద్యోగ సంఘాల నేతలు ముక్త కంఠంతో చాటి చెప్పారు. కేవలం ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా బాధ్యత చేపట్టిన కొద్ది కాలంలోనే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ ద్వారా జీవోలు తీసుకురావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల్లో ఈ వార్త కొంత ఉత్సాహాన్ని అయితే నింపింది. ఆరోగ్యపరమైన ఖర్చుల భారం తప్పుతుంది అనే నమ్మకం కలగడంతో వారు తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించే అవకాశం ఉందని, మరి ఈ యొక్క సానుకూల వాతావరణం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది అని ఆశిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగుల పక్షపాతిగా నిలిచారని, ఈ పథకాలు వారి శేష జీవితాన్ని నిజమైన భరోసా అని పెన్షనర్లు కూడా తమ సంతోషాన్నయితే పంచుకున్నారు.